ఫ్రెండ్స్, ఈ అమ్మాయి శాపం వల్ల ఒక పాములాగా మారిపోతుంది. తన తండ్రిని చంపడానికి బయలుదేరుతుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న ఒక పాము కుటుంబాన్ని బ్రతికి ఉండగానే మంటల్లో కాల్చేసి చంపేస్తాడు. ఇంకా ఈ మహిళ పాము వెనకాల పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడే పాము వెనక్కి తిరిగి చూడగానే ఆ మహిళ తల ఒక గంటకి తగిలి గాయమయ్యి ఉంటుంది. ఇంకప్పుడు ఈ మహిళ ఆ పాము దగ్గరికి వచ్చి తన భర్తని క్షమించి వదిలేయమని ప్రాధాయపడుతుంది. కానీ ఈ పాము ఆ మహిళ మాట వినదని నదిలో నుండి ఆ వ్యక్తి దగ్గరికి ఈ నాగిని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ వ్యక్తి మట్టితో పుట్టని తయారు చేసే ప్రయత్నంలో ఉంటాడు. కానీ పుట్ట తయారు చేయలేకపోతాడు. అందుకే ఈ వ్యక్తి ఒక వస్తువుతో తన రక్తాన్ని ఆ మట్టి మీద చిందించి కలిపి మరి పుట్టని తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తన రక్తంతో చివరికి ఈ వ్యక్తి పుట్టని తయారు చేస్తాడు. ఇంకా ఈ మహిళ ఆ పాము ముందుకు వచ్చి చేతులు జోడించి మరి బ్రతిమలాడుకుంటుంది. అయినా కానీ ఆ పాము వినకుండా ఆ వ్యక్తిని కాటేయడానికని వెళ్తూ ఉంటుంది. అందుకే ఈ మహిళ ఆ నాగదేవి ముందే తన ప్రాణాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. కానీ ఒక పండితుడు ఆ మహిళని ఆపేస్తాడు. ఇంకా ఈ పాము ఎప్పుడైతే ఆ వ్యక్తిని కాటేయబోతుందో అప్పుడు ఇంకొక పాము వచ్చి ఈ పాముని ఆపేస్తుంది. అండ్ అది చూసి ఈ పాము తనతో నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు అంటుంది. అది విని ఈ పాము ఏం చెప్పిందో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి ఈ పాము ఉంటుంది, నా భక్తురాలి భర్త కష్టంలో ఉంటే నేను చూడలేను అంటుంది.